యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి మా కొండలరాయుడి దేవస్థానాన్ని కూడా స్తోత్రాద్రి పర్వతం ఏదైతే ఉందో దేవుడు ఆయన నెలకొన్నటువంటి పర్వతం. ఈ ప్రాంతవాసులు కాకుండా బయట నుంచి వచ్చే లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తాదులందరూ కూడా ఒక పవిత్ర స్థలంగా భావించి ఈ గిరి ప్రదక్షిణ చేయాలనే ఆలోచనతో ఏమాత్రం ఏర్పాటు లేకపోయినా ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా యువత పెద్ద ఎత్తున ఒక కోరిక ఉంది వాళ్ళకి. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ ప్రాంతంలో ఒక ఆనవాయితీగా కాకుండా అలవాటుగా కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రాంత అభివృద్ధికి, దేవస్థానం అభివృద్ధికి అనుగుణంగా ఈ గిరివలయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రోడ్డుని నిర్మించాలనే ఆలోచనతో మాకు ముందుకు పోతాం కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మొదటగా ఉన్నటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం ఏమంటే ఏదైతే కొండని దేవస్థానం పరిపాలనకు అప్పచెప్పేటువంటి పరిస్థితి, ఆ కార్యక్రమం చేయబోతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ రోజున ప్రారంభిస్తున్నటువంటి పని గిరివలయం ఇన్ ప్రిన్సిపల్ ఫార్మేషన్, ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తాదులకు అసౌకర్యాలు ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నాం. దీంతో పాటు ఒక కన్సల్టెంట్ని పెట్టుకుంటున్నాం, అపాయింట్ చేసుకుంటున్నాం. ఈ కన్సల్టెంట్ ద్వారా ఈ రోడ్డు డిజైన్స్ కానీ ఎంత విడ్త్ కావాలి, దీనికి ఫ్యూచర్లో మాకు కావాల్సినంత అవసరాలు ఏంటని కానీ కన్సల్టెంట్ పెట్టుకొని వచ్చే ఒక నెలలోనే ప్రతిపాదనలు కానీ దాని డిజైన్లు కానీ పూర్తి చేసుకుంటామని చెప్పి కోసం ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడి నుంచి దానికి కావాల్సినటువంటి నిధుల సేకరణ కూడా ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని విద్యుత్ కింద పెడుతున్నారో దాని ద్వారా అయినా కానీ, లేదంటే శాసకీయ నిధుల ద్వారా అయినా కానీ, లేదు టూరిజం నుంచి మంత్రి గారు కూడా ఈ నెల 28వ తారీఖున కదిరికి వస్తూ ఉన్నారు, ఆయనతో కూడా చర్చిస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వెనక్కి పోము, నిధులు తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో గిరివలయం ఏదైతే ఉందో పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ పూర్తి స్థాయిలో మొదలుపెట్టి తుది వరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ దేవస్థానం ఉభయదారులు ఎవరైతే ఉన్నారో కర్ణాటక ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా నాకు కూడా రిప్రజెంట్ వస్తూనే ఉన్నారు. ఆ బ్రాహ్మణులు వచ్చేసి మా దేవస్థానానికి అభివృద్ధికి మేము ఇంకా డబ్బులు కావాల్సింటే ఖర్చు పెడతాం, మీరు చేయండి అని చెప్పేసి అడిగినా కూడా వాళ్ళ డబ్బు తీసుకొని మనం చేయాలని ఆలోచనతో కాదు, దేవస్థానం డబ్బులు వినియోగించుకోవాలని కాదు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అందరూ వచ్చినారు, అందరికీ కూడా అప్పీల్ చేస్తాం దీనికి సహకరించి. ఇంకా కొద్దిమంది రైతులు ఉన్నారు కొండ చుట్టుపక్కల, వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, మీ భూములు లాక్కునే పరిస్థితులు మేము పోవు, కానీ దేవుడికి ఏదైతే రహదారి మార్గం ఏర్పాటు చేస్తున్నామో వాటికి కావాల్సినంత మేర భూములు సేకరించేటువంటి విషయంలో మీరు స్వచ్ఛందంగా దోహదపడమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతా ఉంటాం. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిండారు, ఇక్కడైతే రాళ్ళు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అప్పట్లో వాళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ కల్టివేషన్ పోతూ ఉంటే వాళ్ళకి చెప్పున్నాం, మీ భూములు మేము లాక్కోము, కాకపోతే దేవుడి గిరివలయం కోసం ఎంతైతే మాకు భూమి అవసరమో ఆ భూమి సేకరించుకుంటాం, మీరు కూడా సహకరించారు. దానికి వాళ్ళు సమ్మతించడం కూడా జరిగింది. ఆ ప్రాసెస్ కూడా రెవెన్యూ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఇక ఆలయ అధికారులకు కూడా చెప్తున్నాం, అంతేకాదు భక్తాదులకు దగ్గరుండి చేసుకోవాలి. అందరూ కూడా ఇంకా ఏ ఒక్కరి మీద వదిలేదు, ఏ ఒక్కరి బాధ్యత కాదు, సమిష్టిగా పనిచేస్తేనే దాని ఫలితాలు కానీ ఫలాలు కానీ అందరికీ అందుతాయి. ఇదే కాకుండా తిరువీధుల్లో విషయంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా రూపకల్పన చేస్తాం.
దానికి అనుగుణంగానే ఆలోచనతో ముందుకు పోతారు. దాన్ని కూడా టీపీఆర్ రెడీ చేస్తాం. మేము ఎంటైర్ కాన్స్టిట్యున్సీ టీపీఆర్ చేసేది కేపీఎంజీతో చేస్తున్నాం. ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ దీన్ని కూడా రాజకీయాలు మాట్లాడతారు. వీధుల వరకు పౌరులు ఎవరైతే ఉన్నారో ఆస్తి కోల్పోయే పౌరులు వాళ్ళతో చర్చించి రోడ్డు వెడల్పు మాస్టర్ ప్లాన్లో 60 అడుగులు ఉంది. మాకు 60 అడుగులు తీసుకోవాలనే ఆలోచనతో కూడా మేము పట్టుదలతో కూడా లేము. ప్రజలందరి ఆలోచన మేరకు మన అవసరాలు ఎంత ఉన్నాయో గుర్తించి మన అవసరాల మేరకే రోడ్డు వెడల్పు విస్తరణ చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. దీనికి కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తాం. వచ్చే రోజుల్లో మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం చేసేటువంటి ఆలోచనలు కానీ ఇక రాజకీయాలకు కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ ఏ ఒక్కరి మీదో రాజకీయంగానో ఇంకొక రంగానో మాకు ఖర్చు సాధించకుండా ఆలోచన చేయొద్దని చేతులెత్తి వాళ్ళకు వినమ్రంగా తెలియజేసుకుంటూ సహకరించమని చెప్పేసి కోరుతాను. ఈ రోజున మొదలుపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి కూడా కోరుతున్నాను.